నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. ఏంటి వాస్తవానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఒక ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే రాజీనామా ఎందుకు చేశారంటే ఖచ్చితంగా ఏదైతే యువత ఉద్యమం కాస్త పక్కదారి బట్టి అక్కడ సంఘ విద్రోహ శక్తులతో పాటు ఉగ్రవాదులు కూడా చేరుతున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో దీన్ని పెద్ద ఎత్తున చేయకూడదని చెప్పి దీని గురించి ఆయన రాజీనామా చేశారు, చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ కేంద్రంలో జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి ఏం జరిగిందో అది వేరు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిని దాంతో పోలుస్తూ ఇక్కడ విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి యొక్క నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ కోరడాన్ని ఎలా చూడాలి? ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు మీకు వినిపిస్తాను. వైఎస్ఆర్సీపీ డిమాండ్ చూస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ అవకతవకలకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మరి లోకేష్ మాట ఏంటి? డిఎస్సి అక్రమాలపై ఎందుకు సమాధానం చెప్పరు అని ప్రశ్నిస్తోంది వైఎస్ఆర్సీపీ. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. ఇది కేవలం పొలిటికల్ ఆరోపణ కాదు, ఖచ్చితంగా బాధితులందరూ కూడా రోడ్డుపైకి రావడం, తమకు జరిగిన అన్యాయం మొత్తాన్ని వివరించడం చూసాం మనం. అదేవిధంగా సాక్ష్యాధారాలు అన్ని కూడా ఉన్నాయి డిఎస్సి అక్రమాలకు సంబంధించి. మీరు అక్కడ ఒక పదం విన్నారా? సాక్షి ఆధారాలని, సాక్షి ఆధారాలని లేదు. ఆ డిఫరెన్స్ విన్నారు కదా? సాక్ష్యాధారం వేరు, సాక్షి ఆధారం వేరు. సాక్ష్యాలు ఆధారాలు వేరు, సాక్షి ఆధారం వేరు. సాక్షి స్క్రిప్ట్ వేరు, సాక్షికి సంబంధించి వేరు. మా ఓటర్లు వేరే ఉంటారు అన్నట్టుగా. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తే దాదాపు 3,30,000 మంది పైచీలకు ఎగ్జామ్ రాశారు, 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ అక్కడ ఉన్న పోస్టులు 16,000 మంది మాత్రమే. దాంట్లో ఉద్యోగం సాధించింది 15,900 పైచీలకు ఉద్యోగం సాధించారు. ఇది జరిగి 2025 జూన్ 6వ తారీఖున ఎగ్జామ్స్ రాస్తే అయిపోయి ఇప్పుడు సంవత్సరం దాటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఏదైతే చేసినటువంటి ఒక కృషితో ఇప్పుడు విద్యార్థులు కూడా 600కి 590 పైచీలకు మార్కులు కూడా తెచ్చుకొని ప్రధాన పత్రికల్లోనూ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ కింద పడితే దీన్ని ఓర్చుకోలేక ఇప్పుడు మనం చూస్తున్న వైసీపీ గోల. నిజంగా కేంద్రంలో నీటికి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సికి ముడిపెట్టొచ్చా? ఏంటి సాక్షి గోల ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నాది, మరి డిఎస్సి వేయనందుకు ఆయన అప్పుడు రిజైన్ చేశాడు అసలు జగన్మోహన్ రెడ్డి. డిఎస్సి అసలు వేయలే కదా మాట ఇచ్చి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే కానీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓట్లు అడగను అన్నాడు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడిగాడు? సిగ్గు లేకుండా. రాజీనామా చేయాలి కదా. ఇంకా ఇలా మనం చెప్తే చాలా వస్తాయి. ఇప్పుడు తండ్రికి మాట ఇచ్చి, అంటే తండ్రి వీలునామా ప్రకారం మరి చెల్లికి ఆస్తి ఇవ్వలేదు కదా, అది కూడా తప్పే కదా. రాజ్యసభ సీట్ ఇవ్వలేదు కదా, మరి అది కూడా తప్పే కదా. రాజ్యసభ సీటు కోసం బాబాయ్నే లేపేశారు కదా అవినాష్ రెడ్డికి ఇవ్వడం కోసం. అంటే మీరు లెక్క మొదలు పెడితే దానికి ఎండ ఉండదు. శిశుపాలుడి 100 తప్పులను దాటిపోతుంది. అది ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? నవీన్ అనే అతనికి ఉద్యోగం ఇవ్వలేదనే కదా మీరందరూ ఇంత గందరగోళం చేసి సాక్షి ఆధారాలు సృష్టించారు. అది ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కూడా అసలుకి ఆ పేపర్ ఎక్కడైతే తయారైందో అక్కడ తయారైనటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి స్టేట్ ఫస్ట్ వచ్చిందని చెప్పి ఆ వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వరని చెప్పి నవీన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ చేశారు. ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకని నవీన్కి ఇవ్వలేదంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది నో అబ్జెక్షన్స్ ఆర్డర్ తెచ్చుకోలేదు, అదేవిధంగా తను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదని చెప్పి రాలేదు. సో రానివాడికి ఎందుకు ఉద్యోగం ఇస్తారన్న తర్వాత నోరు మూసుకున్నారు. దాదాపు 33,000 పైచిలకు గ్రీవెన్సెస్ చూశారు, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు కూడా పరిష్కరించారు. ఏమండి, అన్ని కోర్టు కేసులు పరిష్కరించుకున్నాక డిఎస్సి కండక్ట్ చేసి ఇప్పుడు ఇవాళ ఎవరైనా ఒక్కళ్ళు కోర్టుకు వెళ్ళారా నాకు చూపించండి మీరు. ఇప్పుడు పేపర్ లీక్ అంటున్నారు మేడం. కోర్టుకు ఎవరైనా వెళ్ళాడా? పేపర్ లీక్ అయింది అనుకోండి, మరి ఏడాదిలో మరి ఇప్పుడు వీళ్ళు ఉద్యమాలు చేసినట్టు కాక్రోచ్ పార్టీ మరి ఎవడు ఉద్యమం ఎందుకు చేయలే? అవును, సంవత్సరం తర్వాత ఎందుకు గుర్తు? ఇప్పుడు సంవత్సరం ముందే వాళ్ళు చేసి ఉంటే, డిమాండ్లు పెట్టుంటే లోకేష్ రిజైన్ చేయాలని అప్పుడు ఏం జరిగేదో. మరి ఏడాది తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో చేరిపోయి ఏడాది అవుతుంటే మధ్యలో సాక్షి ఎవరు మాట్లాడటానికి, మధ్యలో వైసీపీ ఎవరు మాట్లాడటానికి? ఇవాళ అసలు నీటికి ఏ రకంగా సంబంధం? ఎవడైనా చెప్పాడా? చేసుకున్నాడా? డిఎస్సి రాసి మాకు అన్యాయం జరిగిందని ఎవడైనా చెప్పాడా? ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? అక్కడ 6 ర్యాంకుల వరకు ఉద్యోగాలు ఇస్తారు, నాకు 7వ ర్యాంక్ వచ్చిందని. ఇవ్వరు.
అదేవిధంగా ఇద్దరు మహిళా ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు వాళ్ళిద్దరు రాలేదు కాబట్టి పురుషునైనా నన్ను దోసేయచ్చు కదా అని చెప్పి అంటున్నారు, కానీ ఇవ్వరు. కుదరదు, ఇవ్వరండి. మీకు వాళ్ళు లేకపోతే అది అలా వదిలేస్తారు అంతే. ఇప్పుడు దాదాపు 350 పైచిలకు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు అవి అంతే ఆపారు. ఇప్పుడు మళ్ళీ రాబోతున్న డిఎస్సికి అవి కలుపుతారు అంతే. డెఫినెట్గా కలుపుతారు. ఇంకొకటండి, ఇవాళ నీట్ విషయంలో జరిగింది వేరు. ఏంటంటే ఒక ఆవిడ పెట్టారు, సరే మీరందరూ అంటున్నారు కదా నీట్ మూలంగా చనిపోయారని. ప్రతి సంవత్సరం నీట్ పరీక్ష రాశాక కనీసం 1000 మంది చనిపోతారు. ఆ 1000 మందిలో ఎక్కువ శాతం మంది కోట చుట్టుపక్కల ఉండేవాళ్ళే. రాజస్థాన్లో ఉండే కోట అంటే అక్కడే మీకు ఎక్కువ ఈ కోచింగ్లు అవంతా జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ తల్లిదండ్రుల వల్ల చదువుతున్నారు సగం మంది పిల్లలు. ఎందుకని? తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి? పిల్లలు ర్యాంక్ తెచ్చేసుకోవాలి, పిల్లలు బెస్ట్ కాలేజ్లో సీట్ తెచ్చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి పరువు నష్టం. అందుకని ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మీరు వాస్తవాలు వెలికి తీయండి అంటుంది ఆవిడ. కాబట్టి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఇది ఇక్కడ సమస్య పోవాలా. ఇప్పుడు కథ మొదలైంది. ఇప్పుడు మీరు మోదీని తక్కువ అంచనా వేయకండి. మీరు ఇందాక అన్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్లియర్గా చెప్పారు, నేను ఎందుకు రాజీనామా చేస్తున్నాను, భయపడి కాదు ఇక్కడ. లేకపోతే ఇప్పుడు నిజంగా నీటి విద్యార్థులకు అన్యాయం జరుగుంటే అక్కడ వచ్చిన వాళ్ళల్లో నీటి విద్యార్థుల కుటుంబాలు ఎన్ని వచ్చాయి అక్కడికి? వాళ్ళందరూ ఇవాళ నిల్చుని ఎస్ మా పిల్లలకి న్యాయం జరగాలి, మా ₹1 ఇవ్వండి అని వాళ్ళు ఎవరైనా అడిగారా? వీళ్ళు అడుగుతున్నారంటే మీరు ఇందాక అన్నట్టుగా మీరు ఉద్యమం చేస్తూ మీరు ధర్నాకి దిగి పిజ్జాలు, బర్గర్లు, అంటే బిర్యానీలు, రాత్రి మందు, చిందు, తర్వాత వీడియోలు, తర్వాత ఏంటంటారు సెల్ఫీలు, తర్వాత రీల్స్. వాట్ నాన్ సెన్స్. ఏం మాట్లాడారు అక్కడ? రాముడిని బూతులు తిట్టారు ఆడవాళ్ళు కూడా. నీటికి రాముడికి సంబంధం ఏంటి? నీటికి ఉగ్రవాదానికి సంబంధం ఏంటి? నీటికిను దాన్ని ఏమంటారు పాకిస్తాన్ జెండాలకి సంబంధం ఏంటి? నీటికిను తర్వాత జిహాద్కి సంబంధం ఏంటి? భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు? అసలు భారత మాత మొగుడు అప్పట్లో బ్రిటిష్ వాడు, ఇప్పుడు ఎవరు? తర్వాత ఆ క్వశ్చన్ ఉంటుందా? సీత భర్త శ్రీరాముడిని మీరు బేస్ చేసుకుని రాజకీయాలు చేశారు, ఇప్పుడేమో నేత భర్త అంబానీకి మీరు ప్రాజెక్టులు ఇస్తున్నారు, నీకు ఇస్తారయ్యా, నువ్వు తీసుకుంటావా ప్రాజెక్టు? నువ్వు చేయగలవా? అంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే విద్యార్థిని అయితే నేను అన్నాను, ఎందుకంటే విద్యార్థులు అక్కడ మంచి వాళ్ళే ఉన్నారండి. ఈ అక్కర్లేని ఎలిమెంట్స్ వచ్చి విద్యార్థుల్ని తొక్కేశారు. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ప్యాంటు ఇప్పి మరి అక్కడ మోడీ గారికి సవాల్ చేశాడు. అంటే నిజంగా విద్యార్థి అలా చేస్తాడా? అదేవిధంగా ఒక వ్యక్తి ఒక బండరాయి తీసుకొని అక్కడ రీల్ చేస్తూ నన్ను ఎవడు ఆపుతాడో చూస్తా అని చెప్ప విద్యార్థులు నిన్నను రీల్స్ చేసిన వాళ్ళని, అంటే వీళ్ళు ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళని పోలీసులు ప్రశ్నించారట. వాళ్ళ ఇళ్ళకెళ్ళి సోదాలు చేసి వాళ్ళని కొంతమంది పారిపోయారు, దాంకున్నారు. కొంతమంది ఏమో పిలిచి వాళ్ళని వాళ్ళు ఏం చేశారు తెలుసా? కర్రలు పుచ్చుకుని పోలీసులను బెదిరించారు. వాళ్ళు రకరకాల రీల్స్ చేశారు వాళ్ళు. అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇవా చేస్తారు. ఇప్పుడు పోలీసులు మరి రాళ్లతో కొట్టిన వాళ్ళు, పోలీసుల మీద పెప్పర్ స్ప్రే జల్లిన వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీరు మీ చేతుల్లోకి తీసుకున్నాక పోలీసులు మరి మిమ్మల్ని చెదరగొట్టాల్సి వచ్చింది, ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఏదైనా జరిగినా వాళ్ళదే బాధ్యత. ఇప్పుడు మీరు అనుకుందాం, అప్పుడు ఎవరిని అంటారు? మీరు ఏం చేస్తున్నారు ఈ పోలీసులు అంటారా? ఇదే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమైపోయాడు? ఎందుకు సడన్ గా మధ్యలో వచ్చాడు? దీన్ని చేతుల్లోకి తీసుకుని దీన్ని ఏదో పెద్ద ఉద్యమం చేద్దాం అనుకున్నాడు. నేపాల్ లాగా చేస్తామన్నారు కదా. సో ఆపు వాళ్ళు కాబట్టి ఆపు మళ్ళీ ఎంటర్ అయిపోయింది. అంటే అక్కడ జరుగుతున్న సంఘటనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఆ యొక్క ధర్నాకి నిరసనకి రాహుల్ గాంధీ రాలేదు. రాహుల్ గాంధీ డైరెక్ట్ గా ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి అక్కడికి వెళ్ళిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి అసలు మీరు మాకు సంఘీభావం తెలియజేస్తే జంతర్ మంతర్ రావాలి కానీ ప్రధానమంత్రి ఇంటికి ఆప్ వస్తే ఆప్ మీరు ఎందుకు వచ్చారని చెప్పి మాట్లాడుతుంది. కానీ ఆప్ వచ్చేసి ఇది అప్డేటెడ్ యాప్ కాబట్టే కాక్రోచ్ జనతా పార్టీ మాదే అని చెప్పి అంటుంది. ఏంటి ఇది? రాజకీయాల కోసం ఈ యొక్క గందరగోళం, యువతని బలి తీసుకునేటువంటి ఆలోచనలు అది అక్కడ వేరైతే, ఇక్కడ రాష్ట్రంలో కూడా డిఎస్సి మీద ఇంత కులంకషంగా ఇచ్చిన తర్వాత, సమాధానం ఇచ్చిన తర్వాత, అదేవిధంగా అధికారులు సమాధానం చెప్పిన తర్వాత, ఎందుకంటే చెప్తా ఇక్కడ మీరు
మీకు ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి మీరు అన్నారు జంతర్ మంతర్ దగ్గరికి ఎందుకు రాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవడికి వాడు దీన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్నాడు. అటు ఆప్ చేసుకోవాలనుకుంది, ఇటు రాహుల్ గాంధీ. యాక్చువల్గా అభిజిత్ దీప్కే కావచ్చు, ఇంకొక అతను కావచ్చు, వాళ్ళు ఆప్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు. సో అందుకని వాళ్ళ ఆప్ వాళ్ళు ఇంకా దాన్ని మాది అని చెప్పుకున్న అర్థం ఉంది. రాహుల్ గాంధీ ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు ఎంటర్ అయ్యాడు, నెంబర్ 1. నెంబర్ 2, నిన్న ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, మోదీ భయపడ్డాట. సిగ్గుందా నీకు, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మోదీ నిజంగా దిగి మోదీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మీరు ఎవరిని ఆపగలరా? ఇక్కడ దేశం ముఖ్యం, దేశ భవిష్యత్తు ముఖ్యం, యువత భవిష్యత్తు ముఖ్యం. అది ఒక్కటే ఆలోచిస్తారు. ఇక్కడ ఉగ్రవాదులు రావడం ముఖ్యం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళో మరొకళ్ళో రావడం కాదు, లేదు యూకే నుంచో లేకపోతే యుఎస్ నుంచో ఫండ్స్ వచ్చేసి ఇవి కాదు ముఖ్యం. ఇక్కడ మత విద్వేషాలు రేగొట్టి, మరి రామాలయం గురించి ఎందుకు వచ్చింది మీకు, రాముడి గురించి ఎందుకు వచ్చింది, మత విద్వేషాలేగా. అంటే ఓ పక్క కమ్యూనిజం, ఇంకో పక్క మత విద్వేషాలు, మరో పక్క రాజకీయాలు, ఇన్ని రకాలుగా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళకి ఎందుకు లోకేష్ అంటే కోపం, పగ, భయం అంటే రెడ్ బుక్. నిన్న కూడా అన్నారు కదా మళ్ళా రెడ్ బుక్ అని. సో ఆ రెడ్ బుక్ని చూసి భయపడి ఇవాళ లోకేష్ని ఎలాగైనా దింపేయాలి. అసలు సంబంధమే లేదు, ఏదో మోకాలకిను బట్టతలకి ముడిపెట్టినట్టు. ఎక్కడి నీటు, ఎక్కడి డిఎస్సి, అసలు డిఎస్సి వల్ల ఎవడు ఇబ్బంది పడ్డాడు, ఒక్కడు కోర్టుకు వెళ్ళిన వాళ్ళని చూపించండి. మీకు దమ్ముంటే మీరు కోర్టుకు వెళ్ళండి. అంతెందుకు మేడం, డైరెక్ట్గా నారా లోకేష్ గారు 200 అడుగు దూరంలోనే ఉన్నాను, దమ్ము ఉంటే నీకు అర్థం కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రా, నేను నీకు సమాధానం చెప్తా అని చెప్పేసి అన్నారు. మరి అది మాట్లాడరే, ప్రెస్ మీట్ దేనికి పెట్టాలి? వైసీపీ వేసిన ప్రశ్నలకు సమాధానం లేవంటుంది. వాస్తవానికి సమాధానం చెప్పడానికి నారా లోకేష్ గారు రమ్మన్నారు. ఎక్కడ ఉన్నారు? ప్రశ్నలు లేవండి, వాళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు, వాళ్ళ దగ్గర దాన్ని ఏమంటారు ఎవిడెన్స్లు లేవు. కాబట్టి వాళ్ళు రారు, వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు. మీకు అర్థమైందా? అందుకని ఇవాళ లోకేష్ని రాజీనామా చేయమండం అనేది చాలా తప్పు. అంటే వాళ్ళు ఇంకేం చేయలేక రెడ్ బుక్కి భయపడి ఇదొక అస్త్రంగా ప్రయోగించాలనుకుంటున్నారు, కానీ వాళ్ళే అక్కడ నష్టపోతారు. అవును. సో చూద్దామని ఖచ్చితంగా ఏదైతే కేంద్రానికి ముడిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నారా లోకేష్ గారు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో అదేవిధంగా రాజీనామా చేయాలంటున్నారు. దీంట్లో అసలు ఎటువంటి అర్థం లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.